యువకులు ఉత్సాహవంతులు మరి రాబోయే రాష్ట్ర రాజకీయ చరిత్రలో కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఒక కొత్త మలుపు తీసుకురాగల వ్యక్తిగా ఒక నాయకుడిగా ప్రస్తుతం యువతరం ఎక్కువగా మీపై అభిమానం యొక్క నమ్మకం కలిగి ఉన్నారు. సో ముస్లిం ప్రజల తరఫున అలాగే యువకుల తరఫున ఇస్లామీ పరిభాషలో మిమ్మల్ని నమస్కరిస్తున్నానండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. ముస్లిం సోదరులు ఈ విధంగా తారసపడినప్పుడు ఒకళ్ళు అస్సలాము అలైకుం అనడం వాలేకుం అస్సలాం మనం చూస్తూ ఉంటాం. దాని యొక్క అర్థం ఏమిటంటే చాలామంది తెలియక సీక్రెట్ కోడ్ అనుకుంటారు, అవగాహన కలగాలి. అయితే మీపై దైవ శాంతి కురియుగాక అని ఏ విధంగా అయితే మీరు నా గురించి ప్రార్థించారో మీపై కూడా అదే దైవం యొక్క శాంతి కురవాలని చెప్పి వాలేకుం అస్సలాం అంటారండి. అంటే నేను మీ మిత్రుడినే కానీ శత్రువుని కాదు అని. సో మేమంతా మీ మిత్రులుగా మీకు సలాం చేస్తున్నాం. ఇక సమస్యలు వచ్చేటప్పటికీ సామాజిక సమస్యలతో పాటు కమ్యూనిటీ పరంగా కూడా మనం ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని ఉద్దేశిస్తూ కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తానండి. అందుకే కొన్ని పాయింట్ వైజ్గా, సమయం చాలా విలువైనది, పాయింట్ వైజ్గా నేను తీసుకొచ్చానండి. మొట్టమొదటిగా ముస్లిం సమాజంలో అనేది విద్యాపరంగా చాలా వెనుకబాటుతనం ఉందండి. ఇప్పుడు ఉన్న జనాభాలో 50% మాత్రమే లిటరేట్ పీపుల్ ఉన్నారు, అక్షరాస్యులు. ఈ 50% కూడా ఉన్నారు అంటే కూడా ఇందులో ఒక 80% వరకు ఓన్లీ ఎస్ఎస్సి వరకు ఆపేశారు. ఓన్లీ ఎస్ఎస్సి పాస్ కానీ నాన్ పాస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే అక్షరాస్యులుగా వర్గీకరించడం ఇలా పరిగణించడం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్కి చాలా తక్కువ మంది వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకి సరైన కెరీర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, లేకపోతే స్పెషల్ కోచింగ్ సెంటర్స్ అడ్మినిస్ట్రేషన్స్ టైప్ వెళ్ళడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు వెళ్ళాలన్నా సరైన కోచింగ్ సెంటర్స్ లేకపోవడం వల్ల, ప్రత్యేకంగా వాళ్ళకి దాని గురించి అవగాహన లేక ఒకళ్ళ ఉన్న చాలా దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి దగ్గరలో చేరువలో ఒక జిల్లా స్థాయిలో లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారండి. ఈ యొక్క ముస్లిమ్స్కి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ కాలేజెస్ కానీ ఏర్పాటు చేసినట్లయితే వారి యొక్క ఉర్దూ అరబీ భాషతో పాటు మోడర్న్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు నేర్చుకోవడానికి, ఆ రంగంలో కూడా ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ముస్లింలు, ప్రత్యేకంగా ముస్లిం స్త్రీలు చాలా ఎక్కువగా ఉత్సాహంతో ఉన్నారు సార్. వాళ్ళకి మంచి మన అవకాశం కల్పిస్తే కనుక ముస్లిం లేడీస్, ముస్లిం గర్ల్స్ ఆర్ రెడీ టు లెర్న్ మోర్ థింగ్స్, గో ఫర్ ద హైయర్ ఎడ్యుకేషన్. సో దట్ టు బి కన్సిడర్డ్ సార్. నెక్స్ట్ విషయానికి వచ్చేటప్పటికి డిఎస్సి పోస్టులు ఏదైతే ఉన్నాయో ఉర్దూ పోస్టులు, కామన్ డిఎస్సిలో అక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అవన్నీ ఓపెన్ కాబట్టి రిజర్వేషన్ పరంగా ఎస్సీ ఎస్టీకి కూడా ఉర్దూ పోస్ట్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అపీర్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే రొటేషన్ పద్ధతిలో ఆయా శాఖల నుంచి, ఆయా వర్గాల నుంచి ఎవరు ముందుకు రాకపోవడం వల్ల ఆ పోస్టు మరుగున పడిపోతున్నాయండి. అంటే ఇస్తే బ్యాక్లాగ్ పోస్టులుగా అలా ఉండిపోతున్నాయి తప్ప వాళ్ళు భర్తీ చేసే కార్యక్రమం ఏమీ లేదు. కాబట్టి డిఎస్సి ఉర్దూ పోస్టులకి ప్రత్యేకంగా ఒక డిఎస్సి పెట్టి ఆయా పోస్టులను భర్తీ చేయాలని, ఆ యొక్క పాఠశాలను ఆదుకోవాలని చెప్పి ఉర్దూ భాషాభివృద్ధికి మరి తోడ్పడే ఒక సమర్థ వ్యవస్థ ఏర్పడాలని చెప్పి కోరుకుంటున్నామండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పావర్టీ పరంగా, పేదరికంగా పరంగా కూడా ముస్లిమ్స్ చాలా అధిక ముందంజలో ఉన్నారు పేదరికంలో. ఎందుకంటే మీరు కామన్గా చూసినట్లయితే రోడ్డు అంటే వెళ్ళినా కూడా మనందరికీ తెలిసిన విషయమే, చాయ్ కా దుకాణం నుంచి, పాన్ కా దుకాణం నుంచి, టైర్ షాపులో కానీ, కిళ్ళీ షాపులు, చిన్న చిన్న వ్యాపారాల్లో మ్యాక్సిమం ముస్లిమ్స్కి తారసపడతారు. మంచి పొజిషన్లో కానీ, వ్యాపార రంగంలో కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ వీళ్ళు ఎక్కువగా ఎక్కడ కానపడరు. నమ్మకస్తులు ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు కానీ స్వయాభివృద్ధితో ముందుకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు సార్. సో అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి ముందుకు తీసుకురాకపోతే, విద్య నుంచి ప్రారంభించి రాజకీయం వరకు కూడా వాళ్ళు ఉన్న పేదరికం నిర్మూలనకు అవకాశం ఉండదు సార్. అది నినాదాల వరకే ఉండిపోతుంది కానీ, వాగ్దానాల వరకే ఆగిపోతుంది కానీ నిజమైన రూపం అనేది దాల్చట్లేదు సార్. ఇక పేదరిక నిర్మూలన అనేది మనకు చాలా అవసరం చెప్పారు. నెక్స్ట్ రిజర్వేషన్, సోదరుడు అన్నట్టు మన ఖాజా 4% రిజర్వేషన్ ప్రజెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. అది కూడా ఊడిపోయే ముక్కులా ఉంది సార్. అది 5% రిజర్వేషన్ అన్నారు. సచార్ కమిటీ రిపోర్ట్ ప్రకారం అయితే 10% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితులు ఇవ్వాలని చెప్పి అక్కడ రికమెండ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ 5% అన్నారు. అనేక కారణాల వల్ల అది 4%కే పెట్టారు. మరి దీన్ని కంపల్సరీగా 9th షెడ్యూల్లో మనకి యాడ్ చేసినట్లయితే దానికి ప్రొటెక్షన్ దొరుకుతుంది. కనీసం 4% ఏదైతే ఇంప్లిమెంటేషన్లో ఉంది కాన్స్టిట్యూషన్లో 9th షెడ్యూల్లో దాన్ని యాడ్ చేయాలి, దాన్ని ఇంక్లూడ్ చేయాలి, ఉన్న రిజర్వేషన్ని మినిమం ప్రొటెక్ట్ చేయాలని చెప్పి మేము చాలా రాష్ట్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ బడ్జెట్ విషయంకి వచ్చేటప్పటికి ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గాలకి సబ్ ప్లాన్ ఏర్పాటు ఉందో సార్, అదేవిధంగా ముస్లిం మైనార్టీకి కూడా సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. సబ్ ప్లాన్ వల్ల ఏంటంటే ఏదైనా నిధులు
అక్కడ యూజ్ అవ్వకపోతే అన్యూజ్డ్ బడ్జెట్ కానీ అన్యూటిలైజ్డ్ బడ్జెట్ కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా తిరిగి మరలా మరి ముస్లిం కమ్యూనిటీకే ఉపయోగపడేలాగా ఒక చర్య తీసుకోవాలి సార్. సబ్ ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ. నెక్స్ట్ చాలామంది ముస్లింలు వ్యాపార రంగంలోనే మనకు కనబడుతుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని చేతి వృత్తుల్లో ఎక్కువగా ఉంటారు సార్. వాళ్ళని కూడా ఆదుకుని వాళ్ళని కూడా అభివృద్ధి పరిచే కార్యక్రమాలని వాళ్ళ బిజినెస్కి కూడా సపోర్ట్ చేసే ఇచ్చేయాలి. జనరల్గా ఏంటంటే బ్యాంక్స్ లోన్ శాంక్షన్ చేసేస్తున్నాం అంటారు కానీ అవి శాంక్షన్ అవ్వవు సార్. బ్యాంక్స్ వాళ్ళు అక్కడ ఆగిపోతుంది అనమాట. అదే మామూలుగా నుంచున్నట్టు ఎవరన్నా పిసినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చోబెట్టారు 2 టీలు అన్నట్టు దీంట్లో ఉండే సిగ్నల్ అనమాట, తీసుకురావద్దు అన్నట్టు. అలాగే ఏదో బడ్జెట్ అలొకేట్ చేసామంటున్నారు కానీ ఆ బడ్జెట్ ఎప్పటికీ రాదు సార్, అది చేరదనమాట. సో లైక్ దట్ ఏంటంటే కంపల్సరీగా మన సపోర్ట్ బిజినెస్కి ఇవ్వాలి. అది ఎలా అంటే మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారానే ఎంఎఫ్సి ద్వారానే ఎటువంటి బ్యాంకులతో నిమిత్తం లేకుండా లోన్ శాంక్షన్ అయ్యే విధానం ఉంది సార్. దాన్ని ఇంకా మరుగున పడిన విధానాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి అది అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్. అది ఒక ఇస్లామిక్ బ్యాంకింగ్ కాదు, ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్. ఇవాళ మన అన్నదాత అందరికీ అన్నం పెట్టే అతను, ఆ రైతు, మన దేశానికి వెన్నెముక అవుతున్న అతను ఆ అప్పులు వడ్డీ తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే దుర్భర పరిస్థితి మనం చూస్తున్నాం సార్. కాబట్టి ఆ వడ్డీ వ్యవస్థను మార్చి దాని స్థానాన్ని వడ్డీ రహిత వ్యవస్థను తీసుకొస్తే ముఖ్యంగా ముస్లిం సోదరులు తర్వాత అలాగే అందరూ కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. పేదరిక నిర్మూలనకు ఒక మంచి అవకాశం, ఒక మంచి మార్గంగా అది అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ మైనార్టీ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎస్సీ ఎస్టీ లాగా వీళ్ళు చదువుకోవడానికి కనీసం ముఖ్యమైన పట్టణాల్లో మైనార్టీ హాస్టల్స్ ఉంటే లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, ఉండి చదువుకోలేక ఆ యొక్క అకామిడేషన్కి వీళ్ళు బేర్ చేయలేక. కాబట్టి వీళ్ళు కూడా మైనార్టీ హాస్టల్స్ ఎక్కడన్నా ఏర్పాటు చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లో అయినా కనీసం లేదా ముఖ్యమైన పట్టణాల్లో వాళ్ళు ఉంటూ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సోదరు ఖాజా అన్నట్టు కూడా వక్ఫ్ అసెట్స్ అసలు ఎన్ని ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటో కూడా తెలియట్లేదు. మరి ముస్లిమ్స్ కూడా బాగా నమ్మకస్తులకి ఆ ప్రభుత్వాలకి ఎవరైతే వాళ్ళకి ఇస్తారో వాళ్ళు కూడా తిమింగలాలి సార్. టోపీ పెట్టుకున్నంత మాత్రాన్ని గడ్డం పెట్టుకున్నంత మాత్రం ముస్లిం కమ్యూనిటీకి పనికి వస్తారని కాదు, వాళ్ళే స్వయంగా తినేస్తారు సార్. పర్సన్ మారుతున్నాడు కానీ వ్యవస్థ మార్చట్లేదు సార్. కాబట్టి వాళ్ళకి నమ్మకస్తులు ఎవరో వాళ్ళ షేర్ అందించగల ఎవరుతున్నారు వాళ్ళ నుంచో పెడుతున్నారు. అదిగో ముస్లిం కమ్యూనిటీ లీడర్నే పెట్టాము కదా అంటున్నారు కానీ దే ఆర్ నాట్ ద లీడర్స్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ, దే ఆర్ నాట్ రిప్రజెంటింగ్ ఎట్ ఆల్ టు ది ముస్లిం కమ్యూనిటీ. సో కాల్డ్ లీడర్స్ మాత్రమే. వాళ్ళే ప్రభుత్వం తరఫున వాళ్ళు కొంతమందిని తీసుకుంటున్నారు, స్వయంగా వాళ్ళతో కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు సార్. సో ఆ వ్యవస్థను కూడా మార్చాల్సిన వక్ఫ్ ఆస్తుల్ని మరి ఏదైతే ఇష్యూస్లో ఉన్నాయో ఇష్యూస్ నుండి బయటకు తీసుకొచ్చి లీగల్గా ఉన్న అసెట్స్ని ప్రొటెక్ట్ చేసి మరి ఆ ఆస్తుల్లో ఇప్పుడు చాలా కొన్ని చోట్ల ఉన్న బిల్డింగ్స్తో రెంట్కి ఇస్తున్నారు సార్. 30 సంవత్సరాల నుంచి అదే రెంట్ అనమాట అండి. మరి కావాల్సిన వాళ్ళే అందులోనే ఉంటున్నారు, అందరికీ అవకాశం కల్పించట్లేదు. ఆ రెంట్ కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. 30 సంవత్సరాల క్రితం ఏదైతే వసూలు చేస్తారో ఇప్పుడు కూడా అదే వసూలు చేస్తున్నారు. అది రెవెన్యూ కూడా జనరేట్ అవ్వట్లేదు, డెవలప్ అవ్వట్లేదు సార్. కాబట్టి మరలా ఒకసారి దాన్ని రీకాల్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి అవి ఇచ్చి రెంట్స్ పెంచినా కూడా అదే సేమ్ అమౌంట్ మళ్ళీ ముస్లిం కమ్యూనిటీకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది సార్. సో అది కూడా ఒకసారి కన్సిడర్ చేయాలి సార్. నెక్స్ట్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకున్నా లేకపోతే అదర్ టెక్నికల్ కోర్స్కి రావాలన్నా ఒకేషనల్ కోర్సెస్కైనా స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ ముస్లిమ్స్కి చేరువలోనే ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసి వారికి కావాల్సిన కంప్యూటర్ ఎడ్యుకేషన్ తరఫు నుంచి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దాకా కావాల్సిన ట్రైనింగ్స్ ఎక్స్పర్ట్స్ ద్వారా మంచి రిసోర్స్ పర్సన్స్ని తీసుకొచ్చి అక్కడ చేయించినట్లయితే వీళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్లో రావడానికి బాగుంటుంది సార్. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ కల్చర్, లాంగ్వేజ్, మన యొక్క సంస్కృతి కానీ భాష కానీ మసీదులు కానీ మదర్సాలు కానీ ఒక ఆస్తులు ప్రాణాల యొక్క రక్షణకు కూడా సరైన వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ అభద్రతా భావంలో ముస్లిం సమాజం ఉంది సార్. అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల గాడ్ సేక్ అంటే గాడ్ గ్రేస్ వల్ల నార్త్ ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ లేదండి. సౌత్లో మేము చాలా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటాం, ఒకరి పండుగలు ఒకరు విష్ చేసుకోవడం కూర్చోవడం జరుగుతుంది. అయితే కొంతమంది కొన్ని సమస్యలు చూడలేక తాళలేక రాజకీయ లబ్ధి కోసం ఆ యొక్క సోదర భావాన్ని కూడా చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని అడ్డుకునే ఒక గొప్ప నాయకుడు, గొప్ప వ్యవస్థ అనేది మన రాష్ట్రానికి ముఖ్యంగా మన సౌత్ ఇండియాకి కూడా చాలా అవసరం సార్. మన దేశానికి అవసరం. ఆ యొక్క భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతిని ఆస్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది సార్. ఎందుకంటే టెక్నికల్గా కానీ సోషల్గా కానీ ఎకనామికల్గా లేకపోతే ఫైనాన్షియల్గా ఎంత డెవలప్ అయినా సార్ ఈ డిఫరెన్సెస్ ఉంటే మాత్రం చాలా త్వరగా మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే కుండ నింపుతున్నాం కానీ దాని చుట్టూ హోల్స్ ఉండడం వల్ల నీళ్ళు వెళ్ళిపోతుంది కానీ కుండ ఎన్నటికీ నిండదు సార్. మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కాబట్టి మతపరమైన విభేదాలను మనం దూరం చేసి అందరూ అన్నదమ్ములుగా మరి మేలుకుని జీవించే ఒక సద్భావన మంచి వాతావరణాన్ని అవకాశాన్ని కల్పిస్తే నిజంగా భారతదేశం డెవలప్ అవుతుంది. అందరి కలిసి కట్టుగా స్వాతంత్ర్యం ఎలా తీసుకొచ్చామో అలాగే అభివృద్ధి పదంలో మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్
సచార్ కమిటీ విషయానికి వస్తే, సచార్ కమిటీ 2006లోనే నవంబర్ 30న అక్కడ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. 76 రికమెండేషన్స్ అక్కడ ఇచ్చారు సార్. అందులో 3 రికమెండేషన్ రిజెక్ట్ చేసింది గవర్నమెంట్, ఒక రికమెండేషన్ డిఫర్ చేసేసింది, మిగిలిన 72. ఆ 72లో కూడా ఓన్లీ 43కే రిబ్బన్ కటింగ్ చేశారు సార్, అంతే. ఓన్లీ రిబ్బన్ కటింగ్ చేశారు, ఇనాగ్రేట్ చేస్తున్నారు. కానీ అవి ఎవరికి లబ్ధి పొందుతుంది, ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది మాత్రం ఎక్కడ అందులో మనకు కనిపించట్లేదు సార్. సో ఆ సచార్ కమిటీ యొక్క రికమెండేషన్స్ను కూడా పరిగణనలో తీసుకొని అది చాలా డెప్త్గా సర్వే చేసి ముస్లిం యొక్క పరిస్థితిని, వెనుకబడడానికి కారణాలు, దాని యొక్క పరిష్కారాలు చక్కగా అందులో సూచించడం జరిగింది సార్. మరో కమిటీ అవసరం లేదు, మరో రిపోర్ట్ అవసరం లేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది సార్. అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఎంప్లాయ్మెంట్ టు యూత్ విషయంలో కూడా మనం వాళ్ళకి కూడా కావాల్సిన అందరితో పాటు ప్రత్యేకంగా వీరికి కూడా దృష్టిలో పెట్టి ముస్లిం కమిటీ కూడా హెల్ప్ చేయాలని కోరుతున్నాం. ఇంకో విషయం వచ్చేటప్పటికి ట్రిపుల్ తలాక్ ఎక్కువగా ఇప్పుడు కరెంట్ ఇష్యూ, జనరల్గా దాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. దేశ సమస్యలన్నిటికీ ఆ ట్రిపుల్ తలాకే కారణం అన్నట్టు హైలైట్ చేస్తున్నారు అనమాట. డ్యాన్స్ చేయండి అంటే నేల బాగాలేదు అన్నట్టు, డ్యాన్స్ చేయగలవాడు ఎక్కడైనా చేయగలడు, ఏదైనా నిరూపించగలడు. కానీ దానికి కారణం ఏంటంటే అదో ముస్లిం ట్రిపుల్ తలాక్ వల్ల మనకి ఏదో రావాల్సిన బ్లాక్ మనీ తీసుకురాలేకపోయానన్న పరిస్థితి వాళ్ళు వస్తుందన్నమాట. చేయాల్సింది చేయకుండా డైవర్షన్ చేయడానికి ఓన్లీ ముస్లిం కమ్యూనిటీ. అంటే ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, కొన్ని పార్టీల్లో కానీ కొన్ని ప్రాంతాల్లో కానీ ఒక మంచి హోదాలోకి వెళ్ళాలంటే, రాజకీయంగా పైకి రావాలంటే ముస్లింని తెల్లాడితే తిట్టాలి, ముస్లిమ్స్ని తిట్టాలి. ముస్లిం వ్యవస్థ లేకపోతే వాళ్ళ యొక్క పర్సనల్ లాస్ కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యలు ఏదైతే ఉన్నా వాళ్ళని హైలైట్ చేసి ఇది సామాజిక సమస్యగా, దేశ సమస్యగా దాన్ని వక్రీకరించి చూపించి, ఎవరైతే వీళ్ళు దేశానికి చాలా కష్టం, లేకపోతే ముస్లిమ్స్ అంటే దేశానికి ఎప్పుడైనా వీళ్ళు ఇన్షాల్లా అంటారు, లేకపోతే అల్లాహు అక్బర్ అంటారు, దాని అర్థాలు కూడా తెలుసు. అల్లాహు అక్బర్ అంటే దేవుడు గొప్పవాడు, నేను గొప్పవాడు కాదు, ఎంతైనా సరే నేను సామాన్యుణ్ణి అని ఒక విధానం. అది అరబీలో, ఉర్దూలో ఉండిపోవడం దానికి ముస్లిమ్స్ కూడా కొంత కారణం అండి. ఎందుకంటే ఆ సందేశాన్ని ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రజలకు తెలియచేయకపోవడం వల్ల వాళ్ళు వక్రీకరించి చూపించుకుంటున్నారు. మీకు తెలుసా అల్లాహు అక్బర్ అంటే మిమ్మల్ని చంపేయండి అని అంటున్నాడు అనమాట. అల్లాహు అక్బర్ అంటే దేవుడు గొప్పవాడు, ఎవడు గొప్పవాడు కాదని. అటువంటి వక్రీకరించి లేనిపోని నమాజ్ చేస్తున్నారంటే దేశం పాడైపోవాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ప్రతి 5 పూటల వాళ్ళు నమాజ్ చేస్తున్నారని చెప్పి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు సార్. వీళ్ళు 5% ఉన్నారు దేశానికి, 95% దే ఆర్ ద గుడ్ పీపుల్ ఆఫ్ ఇండియా అండి. దట్ ఆర్ లవ్ పీపుల్ అండి వాళ్ళు అంతా. కాబట్టి వాళ్ళు ఈ చేష్టలు నడవట్లేదు. ప్రత్యేకంగా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో, ప్రత్యేకంగా ఆంధ్రాలో వాళ్ళు కన్ను పడింది అనమాట. ఇక్కడ కూడా ఆ యొక్క నీచ రాజకీయాలను తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మనం అందరూ కలిసికట్టుగా దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. కాబట్టి ట్రిపుల్ తలాక్ విధానం వేరే సార్. యాక్చువల్గా ఇన్స్టెంట్ తలాక్కి ట్రిపుల్ తలాక్కి సంబంధం లేదు సార్, రెండు కలిపేస్తున్నారు. ఇన్స్టెంట్ అంటే ఒకే టైము తలాక్ అని చెప్పేసి కొంతమంది బడుద్దాలు ఎక్కడో సార్ 0.004% మాత్రమే సమస్య ఉంది సార్. రాసుకోండి సార్, 0.004% మాత్రమే వాట్సాప్ ద్వారా కానీ SMS ద్వారా ఎమోషనల్గా ఎవడో చెప్పేయడం వల్ల దాన్ని భూతద్దంలో బూచిగా చూపించి చెప్తున్నారు. ఓవరాల్గా ఆల్ కమ్యూనిటీస్ని కంపేర్ చేసినట్లయితే డైవర్స్ రేట్ అనేది ముస్లిం కమ్యూనిటీలో చాలా తక్కువ ఉంది సార్. డైరెక్ట్ ఖురాన్లో కూడా దైవం క్లియర్గా అంటున్నాడు సార్, నాకు నచ్చని పదం నా డిక్షనరీలో ఏదన్నా ఉందంటే ఆ విడాకులోనే పదం అని. కానీ ఇద్దరు ఇంకా మేము కలిసి ఉండలేము అన్నప్పుడు ఎలా అయితే అపాయింట్మెంట్ ఉంటుందో టెర్మినేషన్కి కూడా, రిజిగ్నేషన్కి కూడా అవకాశం ఉండాలి సార్. అలాగా విడాకులు పెట్టారు. ఇద్దరు కలిసి జీవించలేరంటే బలవంతంగా అందరు కలిసిన వాళ్ళకి అవకాశం, సంసారం చేయించినాం సార్, ఏదైనా చేయించవచ్చు. కానీ కాబట్టి ఎవరైనా విడిపోవాలనుకుంటే విడిపోవచ్చు. కానీ దానికి ఒక విధానం ఉంది సార్. 3 నెలలు ఆగాలని, ఈ మధ్యన వాళ్ళు మళ్ళీ రీకాల్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు కలిసి ఉండొచ్చని, ఒకే ఇంట్లో ఉండాలని చాలా షరతులు ఉన్నాయి సార్. ఆ షరతులన్నీ పక్కన పెట్టేసి ఎవరో చేసిన ఒక తప్పును మొత్తం ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ముస్లిం స్త్రీలు అని చెప్పి కొంతమంది వాళ్ళ పార్టీలో పనిచేసే వాళ్ళకు తొత్తులుగా ఉన్న కొంతమంది స్త్రీలు వాళ్ళు కూడా అభాగ్యులు, తెలీదు ఏం ఆశ చూపిస్తున్నారు, ఏ హోదా చూపిస్తున్నారు, వాళ్ళు వచ్చేసి మాకేదో అన్యాయం జరిగిపోతుందన్నారు సార్. మేము సార్ ఒక సంస్థ ద్వారా సుమారు దేశంలో 5 లక్షల సంతకాలు సేకరణ చేసామండి. లాస్ట్ టైం సుప్రీంకోర్టుకు సమర్పించామండి ముస్లిం పర్సన్ లా బోర్డు ద్వారా. సో వీఆర్ ద సపోర్ట్ ఆఫ్ ఓన్లీ ముస్లిం పర్సన్ లా, వీఆర్ అపోజింగ్ ద ట్రిపుల్ తలాక్ బిల్ ఏదైతే కొత్తగా అది ట్రిపుల్ తలాక్, ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ తప్పు అని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసింది సార్. అది ఎవరైనా చెప్పినా కూడా చెల్లదు. అయినా కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి దేశాన్ని ఏదో ఉద్ధరించేశానని కొంతమంది నాయకులు కానీ కొంతమంది పార్టీలు కానీ ఏం నిరూపించాలనుకుంటారైతే అర్థం కావట్లేదు. దానిలో లొసుగులు ఏంటి అంటే ఎవరైనా గబుక్కని తలాక్ అని చెప్పేసినా కూడా రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా అదిగో ఇతను తలాక్ ఇచ్చేసాడు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పినా కూడా అరెస్ట్ వారెంట్ ద్వారా దానికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ద్వారా తీసుకెళ్ళి లోపల వేసేసారు. అంటే ఎవరైనా కూడా ముస్లిం మీద కోపం ఉండి డిస్టర్బ్ చేయాలి అనుకుంటే పక్కోడు కూడా ఈ ఇంట్లో గొడవ జరిగింది అనేది తలాక్ అని చెప్పడం నేను విన్నాను అన్న మాత్రాన్ని పోలీసులు వచ్చి తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారు సార్. ఆ లాని మనం స్టడీ చేసినట్లయితే. ఎస్ సార్,
ఉంది సార్. ఆ యొక్క లా ఏదైతే తీసుకొచ్చారో పాయింట్స్ తర్వాత తీసుకెళ్ళి అక్కడ వేసిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు రోడ్డు మీద పడతారు. తర్వాత జైల్లో ఉన్న భర్త వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా అతనే కల్పించాలంటాను. జైల్లో అతను ఎలా కల్పిస్తాడు అంటే ఉన్న వ్యక్తుల్ని పురుషుల్ని జైల్లో పెట్టేసి స్త్రీలను రోడ్డు మీద తీసుకొచ్చే ఇంకా ఉన్న పరిస్థితిని దుర్భరం చేసేస్తున్నారు. ఒక్కసారి సార్ కౌన్సిలింగ్ విధానం ఒకటి ఉంది సార్ దేనికైనాను. ఈ సామాజిక సమస్యలు ఇవాళ కోర్టుల పరిస్థితులు కూడా చూస్తే నాట్ ఓన్లీ తలాక్ సార్, ఇవాళ సర్వే ప్రకారము కొత్త కేసులు తీసుకోకుండా ఉన్న కేసులనే మనం నివృత్తి చేద్దాం, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న జ్యుడిషియల్ సిస్టమ్ ప్రకారం నిర్ణయం తీసుకుంటే అంట సార్ 200 years పడుతుందంటాను సార్ ఇప్పుడున్న కేసుల్ని. జనరల్గా నాట్ అబౌట్ ద ముస్లిం కేసెస్, కామన్ సోషల్ సివిల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాం ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది సార్. అందుకని ఇస్లాం ప్రకారం ఏంటంటే కౌన్సిలింగ్ ఏదైతే ఖాజీ మీకు పెళ్లి చేశారో వ్యవహారం ఉన్నారో పెద్దలు వాళ్ళ మధ్యలోనే మీరు కూర్చొని ఒక రాజీకి వచ్చేయండి అని చెప్పి కోర్టుల దాకా వెళ్ళి కోర్టులకి లేదా ప్రభుత్వానికి ఇబ్బంది ఇవ్వకుండా మీరు చేసుకోండి అని చెప్పారు సార్. సో దాన్ని ఇంకో రకంగా చూపిస్తూ ఏంటంటే బూచిలా చూపిస్తూ ట్రిపుల్ తలాక్ వల్ల అలాగే అనేక స్త్రీలకు ఏదో ఉన్నాయి అక్కడ ఇబ్బంది పెట్టేస్తున్నారు చెప్తున్నారు. ఇస్లాంలో చెప్పాలంటే సార్ తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది అని చెప్తున్నారు సార్. మీరు ఎక్కడో హజ్ యాత్రకి వెళ్ళడం కాదు, మహాప్రవక్త స్వయంగా అన్నారు ఇంట్లో తల్లి ఉంటే ముందు ఆవిడకి చేయించండి అదే హజ్ యాత్ర అన్నారు సార్. అంటే ఈ బోధనలు తెలియక లేకపోతే తెలిసి కాడు వక్రీకరించి వాళ్ళు ఏంటంటే చేస్తున్నారు. అలాగే ఓన్లీ తల్లికే కాదు సార్, మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తమ భార్యల దృష్టిలో ఉత్తముడో మీలో ఉత్తముడు అతనే గ్రేట్. పబ్లిక్ గ్రేట్ అని చెప్పడం తన భార్య నా మొగుడు టాప్ అని చెప్తేనే యు ఆర్ ద బెస్ట్ ముస్లిం అని చెప్పి ప్రాఫెట్ ముహమ్మద్ చెప్పారు సార్. సో ఇటువంటి టీచింగ్స్ ఉన్నాయి. అయితే కొంతమంది ఎక్కడో అంటే తాగో తప్పతాగో యాక్సిడెంట్ చేసినంత మాత్రాన కార్ని తీసుకెళ్ళి లేకపోతే కార్ తయారు చేసిన కంపెనీని బౌన్లో కూర్చోబెట్టాం సార్ కోర్టులో. ఆ యొక్క డ్రైవర్ని మాత్రమే యాక్షన్ తీసుకుంటాం, అతనికి శిక్షిస్తాం. సో ఏ కమ్యూనిటీలో అయినా తప్పు చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళకే శిక్ష ఇవ్వాలి కానీ ఎంటైర్ కమ్యూనిటీని బ్యాడ్గా వక్రీకరించడం, దాన్ని బూచిగా సమాజానికి చూపించడం అనేది ప్రస్తుతం చాలా పరిస్థితులు. ప్రస్తుత సమాజంలో ముస్లింలు వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా చేస్తున్నారు సార్. ఏదో ఒక రోజు ఒక టాపిక్ మీరు గమనించినట్లయితే మీరు చూస్తున్నారు, సమాజ సమస్యలు మీ ముందు ఉన్నాయి, చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే రోజు సంథింగ్ తినే విషయం మీద అయితే ఏంటి, మన డ్రెస్ విషయంలో అయితే ఏంటి, మదర్సాల విషయంలో అయితే ఏంటి, ఖురాన్ విషయంలో అయితే ఏంటి, ఆచారాల విషయంలో అయితే ఏంటి, రోజు ఎవరో ఒక మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక కామెంట్ చేయడం, స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి వీళ్ళంతా ఎదురుగా సమాధానం అంటే సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోతున్నారు సార్. దే ఆర్ నాట్ గివింగ్ ద టైమ్ టు, దే ఆర్ నాట్ ఎనేబులింగ్ దెమ్ టు డెవలప్ దెమ్ సెల్ఫ్స్. అసలు మనకి ఏం కావాలి, మన హక్కులేంటి అని ఆలోచించే పరిస్థితి కూడా కల్పించకుండా రోజుకు ఒక క్వశ్చన్ వేసేస్తాం. ఎమోషనల్గా మీరు దానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ డిబేట్లో పాల్పంచుకుంటూ దండాలు తీసుకుంటూ ఉండిపోండి, మేము డెవలప్ అయిపోతూ ఉంటాం అని ఒక ఎమోషనల్లీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాడుకుంటున్నారు సార్. సో మనం కూడా ముస్లిం యూత్కి వాళ్ళందరికీ చెప్తున్నాం, ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా పొగిడినంత మాత్రాన వ్యక్తిత్వంలో వచ్చే మార్పు లేదు, ఎవరు తిట్టినంత మాత్రాన వ్యక్తిత్వంలో మార్పు, ఆ వ్యక్తిత్వం నిలబడి ఉంటుందని. కాబట్టి అలాగే మన యొక్క ధర్మం ఉంది చక్కగా ఉంది అంటే దాన్ని ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేద్దాం, దాన్ని పాటిద్దాం, అంతకన్నా గొప్ప సమాధానం ఏం లేదని చెప్పి వీళ్ళకి చెప్తున్నాం సార్. సో ఇది కూడా ఒకసారి నాట్ ఓన్లీ ట్రిపుల్ తలాక్ సార్, సో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్. సో నిఖా ఎందుకు, కామన్ సివిల్ కోడ్ వస్తే బాగుంటుంది అంటారు. ఇట్స్ నాట్ అబౌట్ ముస్లిం సార్, కామన్ సివిల్ కోడ్ అనేది ఎవరికి నచ్చదు సార్. సో ఐఎమ్ ఛాలెంజింగ్ దట్ గవర్నమెంట్ ఆర్ దట్ పార్టీస్ టు బ్రింగ్ వన్ డ్రాఫ్ట్. ఆల్ మేజర్ కమ్యూనిటీస్ విల్ అపోజ్ సార్. ఎందుకంటే ఉన్న కమ్యూనిటీస్లోనే రకరకాలుగా నార్త్ ఇండియాలో జరిగే హిందూ వివాహ వ్యవహారానికి పద్ధతికిను ఇక్కడ సౌత్ ఇండియాలో వేరే, మన వెస్ట్ గోదావరిలో ఒకటి జరిగితే ఈస్ట్ గోదావరిలో ఇక్కడ. ఇప్పుడు ఆషాఢ మాసం ఉంది అంటే ఇక్కడ వెళ్ళకూడదు పెళ్లి కొడుకు, కానీ ఈస్ట్ గోదావరిలో వెళ్ళిపోవచ్చు. అంటే దేర్ ఓన్ లాస్, దేర్ ఓన్ కల్చర్. కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చి రుద్దుదాం అంటే ముస్లిమ్స్కే కాదు సార్, ఏ కమ్యూనిటీకి కూడా ఇష్టం ఉండదు. కాకపోతే ముస్లిమ్స్ ఎమోషనల్ కాబట్టి ముందు వీళ్ళు ఆన్సర్ ఇచ్చేస్తుంటారు అనమాట. చూసారా ఎలా ఇచ్చేస్తున్నారో, మేము మంచి చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి రెచ్చగొడుతున్నారు సార్. అంటే కుర్చీలో పెట్టే పిన్నిస్ ఎవరికి కనిపించలేదు, సూది బిన్ను అది గుచ్చుకోగానే అబ్బా అనగానే చూసారా ఇడు అరవడం ఇడు పనండి, అరుస్తూనే ఉంటాడండి ఇడు అని చెప్పి ఒక భూతంలో చూపిస్తున్నారు సార్. సో ఎక్కడికైనా వెళ్ళాలంటే రియల్లీ ఐ అప్రిషియేట్ ఆన్ సీయింగ్ యువర్ బెడ్. ప్లీజ్ ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. అంటే గెడ్డం అనేది దేశానికి అడ్డు కాదు అని మన పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తున్నారు. ఇది ఒక మంచి వ్యక్తికి సాంప్రదాయం అండి. ఈజ్ ద రియల్ ముస్లిం. ఒక మతంతో కానీ ఒక వర్గంతో కానీ ఒక రంగు భాషతో సంబంధం లేదండి. మంచి చేయాల్సిన వాడికి ఒక మంచి ఉద్దేశం. ఋషులు మునులు కూడా గెడ్డం వదిలేరు సార్. సో దే ఆర్ ద హిస్టరీ. బట్ హిస్టరీని వాళ్ళు అసలు వేదాస్ని దాన్ని కూడా ఇచ్చేయట్లేదు సార్. ముస్లిమ్స్ ప్రేస్ లా ఇలాహా ఇల్లల్లా, గాడ్ ఈజ్ ఓన్లీ, నో అదర్ గాడ్ అని చెప్పి, ఏకం యవద్వితీయం అని చెప్పి వేదాస్ కూడా చెప్తున్నాయి. ఏకో బ్రహ్మ దుస్తం తాస్తి నాస్తి కించం నాస్తి అంటున్నారు. సో సనాతన ధర్మం ఏదైతే చెప్తుందో అదే ఇస్లాం చెప్తుంది సార్. అన్ని ధర్మాలు కూడా అదే చెప్తున్నాయి. సాటివాడికి హెల్ప్ చేయండి అంటున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ధర్మాన్ని కేవలం వేషధారణ వరకు ఆపేసి టోపీ పెట్టుకోవడం వాడిని మీరు ద్వేషించండి, బొట్టు పెట్టుకోవడం వాడిని మీరు ద్వేషించండి అనే కల్చర్ని తీసుకొస్తున్నారు సార్. సో ఇన్ దిస్ రిగార్డ్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ సార్. నాట్ ఓన్లీ ఫర్ సాంకేతికంగా టెక్నాలజికల్గా ఎడ్యుకేట్
చేయాలి కదా, మోరల్ వాల్యూస్ పరంగా, ఇటువంటి రిలేషన్ పరంగా, ఈ రిలీజియస్ టాలరెన్స్ పరంగా కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఆ విషయంలో కూడా మీరు గొంతు విప్పితే మా వాయిస్ కన్నా మీ వాయిస్కి చాలా వాల్యూ ఉంది సార్. దానికి నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ ఉంది. మీ ఒక్కరు చెప్తే పూర్తి రాష్ట్రానికి చెప్పారని నమ్మకంతో మీ ముందుకు తీసుకొస్తున్నాం సార్. నెక్స్ట్ ముస్లిం పర్సనల్ లా కూడా రాజ్యాంగమే మనకి బ్రిటిష్ కాలంలోనే, బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు సపరేట్గా ఇచ్చారు. అలాగే హిందూ పర్సనల్ లా ఉంది. అలా అందరికీ అన్ని కమ్యూనిటీస్కి మ్యాక్సిమం ఉన్నాయి. దాంట్లో ఇవన్నీ కూడా సార్ క్రిమినల్ కాదు సార్. క్రిమినల్ లాస్లో అందరూ సమానమే. వైవాహిక జీవితంలో పెళ్లి ఎలా చేసుకోవాలి అన్న సమస్యలు వస్తే ఏం తీర్చుకోవాలి, ఆస్తులు ఎలా పంపుకోవాలి అని కొన్ని విషయాలు మాత్రమే ముస్లిం పర్సనల్ లాలో ఉన్నాయి సార్. అన్నీ కాదు. క్రిమినల్ పరంగా లేకపోతే క్రైమ్ అయితే అందరితో సమానం ముస్లిమ్స్ కూడా సార్. వీళ్ళకి ఏమీ ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక కేటాయింపు కానీ, లేకపోతే ఎగ్జంప్షన్ కానీ ఏం లేదు. సో అవి కూడా చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఒక కల్చర్, ఒక ముస్లిమ్స్ ఇజం తీసుకొచ్చేయాలి, ఇస్లామీయ సామ్రాజ్యం స్థాపించాలి అనేది ఎంత తప్పో, వేరే మత కల్చర్ని కూడా రుద్దేయాలని కూడా అంతే తప్పు సార్. మేము దానికి సపోర్ట్ చేయం, దీనికి సపోర్ట్ చేయం. భిన్నత్వంలో ఏకత్వమే ఈ యొక్క దేశానికి ప్రాణం సార్. అది ఉన్నంత వరకు ఈ దేశం ముందుకు పోతుంటుంది, పూర్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది సార్. ఆ గాలి తీసేసినట్లయితే, ఆ యొక్క స్తంభాన్ని మనం పడగొట్టేస్తే ఈ ఎన్నో భవంతులు ఇవన్నీ ఫ్లోర్స్ కానీ ఆటోమేటిక్గా పడిపోతాయి సార్. సో అదే గొప్ప విషయం. అదే తెలియక బయట కంట్రీస్ కూడా ఇంకా ఇప్పుడు ఇంకో రకంగా అటాక్ చేయడానికి అవకాశం లేదు సార్. ఇక్కడున్న కమ్యూనిటీస్లో ఇష్యూస్ తీసుకొస్తే వీళ్ళు కొట్టుకు చచ్చిపోతారు, ఇంకా మేము అటాక్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పి వాళ్ళకి బాగా తెలుసు సార్. మనం అవకాశం ఇచ్చేస్తున్నాం. కాబట్టి మనం కలిసి ఉండడమే వాళ్ళ మీదే విసిరే మిజైల్ కన్నా చాలా స్ట్రాంగ్ సార్. మన ఏకత్వం అనే మిజైల్ని మనం వాడాల్సిన అవసరం ఉంది సార్. ఆ విషయం కూడా మీరు తీసుకొస్తారని. మరి యూత్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ముసలోళ్ళు ఏం చేస్తారు సార్, ఆశీర్వాదిస్తారు, పిల్లలు ఏదో ఆనందపడతారు. కానీ సమాజంలో నైతిక విప్లవం తీసుకురావడానికి యువత కావాలి సార్. ఆ యువత మీ వెంట ఉందని చెప్పి, మీ ద్వారానే ఇది సాధ్యం చెప్పి మేము నమ్ముకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చాలామంది అంటున్నారు కానీ ఒక పొలిటికల్గా రాజకీయ అంటరానితనం మాత్రం మనం ఖచ్చితంగా చూస్తున్నాం సార్. ముస్లిమ్స్ విషయంలో అందరు చెప్తున్నారు ఓటు పరంగా ముస్లిం కావాలి, ఓటు బ్యాంక్గా వాళ్ళు వాడుకుంటున్నారు, మీకు చేస్తాం వచ్చేస్తాం అని వాగ్దానం చేస్తున్నారు సార్. కానీ ఇంపార్టెంట్ ఇష్యూస్లో అంటే పార్టీ ఇక్కడ నెగ్గదనో లేకపోతే ఏ కారణమో అంటే మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావడంలో ఆ అపనమ్మకం ఉంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన అట్లీస్ట్ 8% రిజర్వేషన్ ఇన్ అసెంబ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మాకు ముస్లిమ్స్కి కంపల్సరీగా ఎవరైతే ఎలిజిబుల్ లీడర్స్ ఉన్నారో, షూటబుల్ లీడర్స్ ఉన్నారో, అంటే మన సైడ్ నుంచి ప్రమోట్ చేయకుండా పబ్లిక్ ఎవరినైతే కోరుకుంటుందో వాళ్ళని నించోబెడితే తప్పకుండా సార్ కామన్ ఇష్యూస్ మీద, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి మీద ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని మనం ముందుకు తీసుకొస్తే అందరికి కూడా సమాన న్యాయం, సమానత్వం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మీరు కన్సిడర్ చేస్తారని, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి ఇచ్చేస్తున్నాం సార్. These are the community issues, as well as I would like to talk about the common issues. We are human beings, we are Indians, we are the citizens of this country and this state. కాబట్టి కామన్ ఇష్యూస్ కూడా కేవలం నా గురించే మాట్లాడుకోవడం తప్పవుతుందండి. పక్కిళ్ళు కాలుతున్నా కూడా నేను మాట్లాడాలి, దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, భారతదేశం అనే ఒక పెద్ద టైటానిక్లో లేదా ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నారు సార్. ఎవరు హోల్ చేసినా మొత్తం మునుగుతుంది. కింది వాళ్ళు ముందు మునిగి తర్వాత సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్స్ కూడా నీటిలో మునగడం ఖాయం సార్. కాబట్టి ఈ యొక్క ఓడని, ఈ యొక్క షిప్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. సో ఇన్ దట్ వ్యూ ఏంటంటే కొన్ని విషయాలు మీకు తెలియందే ఉంది. అవినీతి విషయం మనం చూస్తున్నాం. ఒక అవినీతి అనేది వ్యక్తిగతం నుంచి, వ్యక్తి స్థాయి నుంచి ఒక ప్రతి వ్యవస్థలో ప్రతిరోజు ఏదో కోణంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ తీసుకోవడం, అనుమతి చేయడం ఎంత తప్పో అలాగే తీసుకోవడం, దాన్ని ప్రోత్సహించడం కూడా అంతే తప్పు సార్. అంటే ఇలా చెయ్యకపోతే అవ్వదు అనే ఒక ఇది ఉంది. తర్వాత చేసేవాళ్ళ మీద కొంత యాక్షన్ తీసుకున్న చట్టపరమైన లోపాల ఏంటో తెలియదు కానీ, లేకపోతే అతి తెలివి అనాలి కానీ, ఆడు దొరికాడు కానీ నేను దొరకను అన్నట్టు ప్రతిరోజు ఎవడో తప్పు చేస్తూనే ఉన్నాడు. అవినీతి భారతంగానే ముందుకు వెళ్తున్నాం. అది క్యాన్సర్ వ్యాధిలో దీన్ని అవినీతిని దూరం చేయగలమా అనే ఒక పెద్ద ప్రశ్న మన ముందుంది సార్. సో దీన్ని కూడా యాక్షన్ తీసుకుని చాలా స్ట్రిక్ట్గా, ఇక వాడు వీడు లేదు, ఎవడైనా సరే అవినీతి పాల్పంచుకుంటే మాత్రం ఇక కాడికి పోవాల్సిందే అన్న ఒక పటిష్టమైన ఒక శిక్ష వ్యవస్థను డెవలప్ చేసినట్లయితే సార్ వణకాలి సార్ అవినీతి చేయాలంటే. ఎందుకంటే అవినీతి అనేది చాలా తిమింగళంలా తినేస్తుంది సార్. అది మరి మందులేని రోగంలాగా చాలా రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ, మన యొక్క జీవితాన్ని కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి మన ఫస్ట్ టార్గెట్ అవినీతి మీద ఉండాలి. అది మాటల వరకు కాకుండా చేతల్లో రూపుదాల్చాలని చెప్పి కోరుకుంటున్నాం. నెక్స్ట్ టీచర్స్ ప్రాబ్లం కూడా చూసుకున్నట్లయితే, టీచర్స్ కమ్యూనిటీ కూడా కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళు కూడా దే కెమ్ విత్ పర్మిషన్ అండ్ దే సమ్ అప్లైడ్ ఫర్ ద లీవ్ ఆల్సో. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే, సుమారు 20 రకాల యాప్స్ ఉన్నాయి సార్, అప్లికేషన్స్ అండి. మొబైల్లో అయితే ఇవ్వండి, ఇదంతా వీళ్ళు డేటా అప్లోడ్ చేయడానికే సరిపోతుంది. కానీ పిల్లలకి ఎలా చెప్పబోతున్నాం అన్నది, లేకపోతే ఎలా చెప్పాము అనేది మధ్యలో చెప్పడం అనేది మిగిలిపోతుంది సార్. అది వరల్డ్ బ్యాంక్కి రిపోర్ట్ జనరేషను, డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది,
మీరు చేసినా చెయ్యకపోయినా అన్నట్టు డాక్యుమెంటేషన్లోనే, డేటా అప్లోడింగ్లోనే, కన్సల్టేషన్లోనే ప్రభుత్వం ముందుకు సాగుతుంది సార్. ఈ ప్రతి టీచర్ యూనియన్ కానీ కమ్యూనిటీ కూడా ఈ విషయం మీద మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ రిపోర్టింగ్ తగ్గించి టీచర్స్ది 20 యాప్స్ టోటల్, అంటే డిఫరెంట్. అవును సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.